కాంగ్రెస్ ఒక రిపోర్ట్ రెడీ చేసుకున్నది. ఏంది 65 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలు వేస్ట్. ఎమ్మెల్యేల పైన రేవంత్ సర్వే, సీఎం సొంత సర్వేలో తేలినటువంటి నిజం, ఇష్టారాజ్యాంగ వ్యవహారాలు, అక్రమ దందాలు. 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఇసుక దందా చేస్తా ఉన్నారు. మరి ఇసుక దందాల సీతక్క ఉందా? ఇసుక దందాల పొన్నం ప్రభాకర్ ఉన్నాడా? ఈ ఇసుక దందాల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడా? ఈ ఇసుక దందాల మంతని నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఉన్నారా? దుద్దిల శ్రీధర్ బాబు గారు. ఈ కోల్ బెల్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది మంత్రులు ఇసుక దందాలో, మట్టి దందాలో ఉన్నారు? ఇది తెలంగాణ సమాజం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో కాబట్టి మరి 8 నుంచి 9, 10 మంది ఈ ఎమ్మెల్యేలు ఇసుక దందా, మట్టి దందా, రియల్ ఎస్టేట్ వ్యాపారం, సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారంట. 65% మంది ఎమ్మెల్యేల పైన అసంతృప్తితో ఉన్నారంట. రెడ్ జోను, ఆరెంజ్ జోన్లుగా ఎమ్మెల్యేల విభజన. ఈ రెడ్ జోను, ఆరెంజ్ జోన్లు కలిస్తే మొత్తము 40 మంది ఎమ్మెల్యేలు వరస్ట్గా ఉన్నారంట. వాళ్ళ పరిపాలన దరిద్రంగా ఉందంట. ఆ 40 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే మకాం వేస్తూ ఉన్నారంట. హైదరాబాద్ నుంచే మొత్తము ఆ పరిపాలన చేస్తూ ఉన్నారు తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకుంటలేరంట. దీంట్లో దీంట్లో రేవంత్ రెడ్డి కూడా పేరు ఉండడం కూడా ఒక షాకు. అందుకే రేవంత్ రెడ్డి పేరుంది కాబట్టికనే మన మాట్లాడుతూ నేను మారినా మీరు కూడా మారుర్రి, నేను మారినా మీరు కూడా మారుర్రి అని చెప్పేసి ఎమ్మెల్యేలకు ఒక ఏమంటారు సూక్తులు చెప్పేటువంటి కార్యక్రమం చేసిండు. ఈ రిపోర్టు ఎఫెక్టే, అదంతా కూడా ఈ రిపోర్ట్ ఎఫెక్టే.